సిల్క్స్ లో మనకి సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి. ఈ రోజు మనం పట్టు అండ్ ఫ్యాన్సీ సారీస్ చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి కంచి కళాక్షేత్ర పట్టు అండి, లైట్ వెయిట్ అన్నమాట. కంచి పట్టులో కళాక్షేత్ర పట్టు లైట్ వెయిట్. ఓకే, బాగుంటుందండి, మంచి కాంబినేషన్. ఆరెంజ్ అండ్ రెడ్డిష్ శారీకి వచ్చి మనం పర్పుల్ కలర్ పళ్ళు తీసుకున్నాం. పర్పుల్ కలర్ పళ్ళు అంతా కూడా మనం ఒక టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చే విధంగా ఒక ఫ్లవర్ డిజైన్స్ అనేది కట్ వర్క్ లాగా మనం హైలైట్ గా ఇచ్చాం అనమాట. శారీ అంతా పళ్ళు అంతా కూడా మిడిల్ అంతా కూడా మనం గ్రీన్ తో మీనా వర్క్ అనేది ఇచ్చాము. టూ సైడ్స్ బోర్డర్ అంతా కూడా ఒక ఏరో మార్క్ స్టైల్లో మనం 2 sides అట్లా బోర్డర్స్ లాగా ఇచ్చామన్నమాట పళ్ళు దగ్గర. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. బోర్డర్స్ చూసినట్లయితే మంచి కడ్డీ బోర్డర్ వస్తుంది. దాని తర్వాత వచ్చే పైన అంతా కూడా ఒక చిన్న పళ్ళులో ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ పర్పుల్ బోర్డర్ అనే బోర్డర్ ఇక్కడ తీసుకున్నాము. మిడిల్ అంతా కూడా మనకి ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఉంటుందండి. మొత్తం డిజైన్ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్స్ తీసుకున్నాం. ఆల్ ఓవర్ డిజైన్స్ తీసుకుంటూనే ఏంటంటే మనం ఒక మిడిల్ అక్కడక్కడ కూడా ఒక ఫ్లవర్స్ ఒక దగ్గర వచ్చి రాయల్ బ్లూ, ఒక దగ్గర వచ్చి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో మనం మీనా వర్క్ ఇచ్చామన్నమాట. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో పర్పుల్ కలర్ సేమ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ అంతా కూడా మిడిల్ పార్ట్ ప్లెయిన్ ఉంటుంది. 2 sides ఎడ్జెస్ లో మనకి సారీలో ఎలాంటి బోర్డర్స్ అయితే ఇచ్చారో అవే టైప్ ఆఫ్ బోర్డర్స్ ని మనకి బ్లౌజ్ పార్ట్ లో కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 6000 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 6000 రూపీస్ కి ఈ పట్టు సారీ అవైలబుల్ ఉంది. ప్యూర్ పట్టు అండి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. కంచి పట్టులో సంస్కృతి పట్టు అండి. కంచి పట్టులో సంస్కృతి పట్టు పళ్ళు మాత్రం మంచి పింక్ కలర్ కాంబినేషన్ తో చాలా డిఫరెంట్ గా ఇచ్చారు. మంచి సారీ వచ్చే కాడికి రాయల్ బ్లూ తీసుకున్నాం. రాయల్ బ్లూ సారీకి మనం మంచి కనకాంబరం కలర్ తో ఒక లైట్ పింకిష్ లాగా వచ్చే విధంగా పళ్ళు తీసుకున్నాం అనమాట. పళ్ళు అంతా కూడా ఒక డిఫరెంట్ పళ్ళు అనేది తీసుకున్నామండి. మొత్తం కూడా ఒక వీట్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ పట్టు థ్రెడ్స్ తీసుకుని వర్క్ చేసాం అనమాట. మిడిల్ అంతా కూడా జరీతో ఒక బంచెస్ లాగా ఇచ్చాం. కార్నర్ వచ్చే కాడికి అంతా కూడా ఒక పట్టు వర్కే తీసుకుని బర్డ్స్ మోడల్ అంతా కూడా మనం జరీతో హైలైట్ వచ్చే విధంగా ఇచ్చామన్నమాట. అంటే ఈ పళ్ళులో మనకి మీనా వర్క్ అండ్ జరీ వర్క్ తో హైలైట్ చేశారు. బోర్డర్ చూసినట్లయితే మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం షోల్డర్ వైపు. రాయల్ బ్లూ కాంబినేషన్స్ కి ఏంటంటే శారీ అంతా కూడా మంచి జరీ కలర్ అండ్ పింక్ కలర్ తో మనం మీనా వర్క్ తో బుటీస్ అనేది ఇచ్చామండి. ఆ బుటీస్ డిజైన్స్ కూడా ఏంటంటే మన దగ్గర చాలా వెరైటీగా బుటీస్ అనేది ఉంటాయి అనమాట. అట్లా బుటీస్ అనేది ఒక వెరైటీ డిజైన్స్ అనేది తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా సారీ మొత్తం కూడా ఇలాగే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి పింక్ కలర్ పళ్ళు ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ కలర్ కల్నేతో వచ్చింది, ఎల్లో అండ్ పింక్. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 5100 పడుతుందండి. నెక్స్ట్ వచ్చి ఇది మనకి కంచిలోనే లైట్ వెయిట్ అండి. కంచి పట్టులో లైట్ వెయిట్ సాఫ్ట్ పట్టు అంటాము. ఇవి కూడా మనకి రేర్ కలర్స్ ఇచ్చారు. కాంబినేషన్ అది మన దగ్గర డిఫరెంట్ కాంబినేషన్స్ అనేది ఉంటుంది. పింక్ కి ఎప్పుడు గ్రీన్ ఇస్తూ ఉంటారు. పింక్ కి మంచి మనం వచ్చేకాడికి మంచి సీ గ్రీన్ కలర్ తీసుకున్నాం అనమాట. పింక్ కలర్ సారీ పింక్ కలర్ కాంబినేషన్స్ కి మనం పళ్ళు అంతా కూడా సీ బ్లూ తీసుకున్నామండి. కాంబినేషన్ సీ బ్లూ కాంబినేషన్ అంతా కూడా మనం పళ్ళు అంతా కూడా మంచి జరీతోనే పళ్ళు అనేది ఇచ్చాము. ఆ జరీ పళ్ళు అంతా కూడా మనం కలాంజలి డిజైన్స్ వచ్చే విధంగా అంతా కూడా మనం పళ్ళు డిజైన్స్ అనేది బోర్డర్స్ లాగా కాకుండా టోటల్ గా మనకి పళ్ళు డిఫరెంట్ గా కూడా కవర్ చేశారు. సారీ అనేది మొత్తం క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నామండి. మిడిల్ అంతా కూడా రెగ్యులర్ గా ఉండే ప్యాటర్న్ కాకుండా డిఫరెంట్ గా ఇచ్చారండి. పళ్ళు అంతా కూడా మనకి టోటల్ గా జరీతో క్రీపర్ పార్ట్ వచ్చింది కదా. సారీ అంతా కూడా లైన్స్ వైజ్ పళ్ళు తీసుకున్నాం. స్టార్టింగ్ కింద బోర్డర్ నుంచి పైన వచ్చే బోర్డర్ వరకు కూడా క్రాస్ గా జరీ లైన్స్ అనేది కడ్డీ లైన్స్ అనేది తీసుకున్నాం. పింక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్. బోర్డర్స్ వచ్చే కాడికి పైన మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నామండి, పెద్ద కడ్డీ బోర్డర్. పళ్ళు ఏ కలర్ అయితే ఉందో సీ బ్లూ కలర్ కాంబినేషన్ అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ కూడా వచ్చింది. కాంబినేషన్ అది చాలా బాగుంటుంది. మంచి పింక్ కలర్ కాంబినేషన్ కి సీ బ్లూ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి 6200 పడుతుందండి. 6200 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బనారస్ లో ట్రస్సర్ అన్నమాట. ఓకే, ట్రస్సర్ ఫ్యాబ్రిక్ సారీ మొత్తం కూడా మనకి మంచి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. పళ్ళు అంతా కూడా మనం ఒక మంచి కడ్డీ పళ్ళు అనేది తీసుకున్నామండి. మొత్తం సారీ అంతా కూడా ఏంటంటే మనకి బుటీస్ అనేది ఇచ్చాము పైన మిడిల్ పార్ట్. డిఫరెంట్ గా బుటీస్ కూడా మనకి బడ్స్ మోడల్ లో కాకుండా కొంచెం హాఫ్ ఫ్లవర్ టైప్ లో కొంచెం అంటే డిఫరెంట్ గా టూలిప్ టైప్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చారన్నమాట. బోర్డర్స్ షోల్డర్ బోర్డర్ వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఒక 3 inches కడ్డీ బోర్డర్ ఇచ్చారు. ఇదే కడ్డీ బోర్డర్ మనకి సెకండ్ వైపు కూడా రిపీట్ చేశారు. బాగుంటుందండి. కింద వైపు చాలా హైలైట్ గా ఉంటుంది అనమాట. అదే కడ్డీ బోర్డర్ కంటిన్యూ చేస్తూనే దానిపైన అంతా కూడా మనం ఒక మంచి గ్రీన్ కలర్ సబ్ గ్రీన్ కలర్ తో మనం ఒక క్రీపర్ పార్ట్ ఇచ్చారు. అంటే లీఫ్ పార్ట్ అంతా కూడా సాప్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఇక్కడ మనకి పైన ఏవైతే ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారో అవే ఫ్లవర్స్ కొంచెం సైజెస్ లో వేరియేషన్ చూపించారు. ప్లస్ మనకి బడ్స్ లాగా డిజైన్ కూడా వచ్చింది. ఈ సారీకి మనం బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం. రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేసారు. ప్లెయిన్ ఇచ్చి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. ఓకే, బాగుంది. దీనిలో కలర్స్ ఉంటాయా అండి? వీటిలో ఆఫ్ వైట్ ఇదే వస్తుందండి బేస్. ఈ సబ్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బుటీ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ మారుతూ 4 కలర్స్ అనేది వస్తుంది. 4 కలర్స్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయి ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ లో. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3500 పడుతుంది.
3,500 రూపీస్కి ఈ సారీ అవైలబుల్ ఉందండి. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ విఘ్నేశ్వర సిల్క్స్లో ఇంకా చాలా ఉన్నాయి. విఘ్నేశ్వర సిల్క్స్ మనకి టోటల్గా 2 షోరూమ్స్ అండి. ఒకటి ఈఎస్ఐలో ఉంటుంది, ఎర్రగడ్డ సుందరనగర్ కాలనీ ఈఎస్ఐలో ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కోరాపట్టు అండి. కోరాపట్టు చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సారీ చాలా బాగుంటుంది. కలర్ కూడా మంచి కలర్. సారీ ఓకే. పళ్ళు అంతా కూడా మనం ఒక కడ్డీ పళ్ళు లాగా తీసుకున్నాము. 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా పళ్ళు అంతా కడ్డీ లాగా తీసుకుని శారీ కలర్ అంతా కూడా మనం మంచి కాఫర్ సల్ఫేట్ చూస్తున్నామండి. వీటిలో కూడా మన దగ్గర 4-5 కలర్స్ అనేది ఉంటుంది. ఓకే. మంచి కలర్స్ కాంబినేషన్స్ అనేది వచ్చాయి అనమాట. ఈ మిడిల్ అంతా కూడా మనం ఏంటంటే ప్లెయిన్ ఇవ్వకుండా ఒక 3 కలర్ కాంబినేషన్స్ తో మనం మిర్రర్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. ఒక చిన్న బుటీస్ లాగా పింక్ కలర్ తో 2 మిర్రర్స్ ఇచ్చాం. దానిపైన వచ్చే కాడికి అంతా కూడా ఎల్లో అండ్ ఆరెంజ్ కాంబినేషన్ తో మనం మిర్రర్ వర్క్ బుటీస్ అనేది ఇచ్చాం. ఈ బుటీస్ అనేది శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. మొత్తం కూడా ఆల్ ఓవర్ పైన బోర్డర్ వచ్చే అవునండి, చాలా లుక్ చాలా బాగుంటుంది అనమాట. పైన కడ్డీ బోర్డర్ లుక్ ఇచ్చాము. పైన కింద వైపు బోర్డర్ ఇంకా హైలైట్ గా ఇచ్చాము అనమాట. ఇదేంటంటే మనం షోల్డర్ వేసుకున్నప్పుడు కూడా మీకు షోల్డర్ వైపు కూడా చాలా గ్రాండ్ గా కింద కుచ్చుల దగ్గర కూడా చాలా హైలైట్ గా కనిపించే విధంగా కింద బోర్డర్ వచ్చే కాడికి చాలా పెద్ద బోర్డర్ గా తీసుకుని దానిపైన అంతా కూడా ఒక లైన్స్ వైజ్ గా ఒకటి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్స్ తో మనం 2 లైన్స్ మిర్రర్ బోర్డర్ ఇచ్చాం. దానిపైన అంతా కూడా మళ్ళీ మనం ఒక బుటీ స్టైల్, ఒక చిన్న టెంపుల్ స్టైల్ వచ్చే విధంగా మనం మిర్రర్ వర్క్ బుటీస్ అనేది ఇచ్చాము. ఒకటి ఎల్లో అండ్ ఒకటి పింక్ కలర్, ఇట్లా మనకి కలర్స్ అనేది చేంజ్ చేస్తూ సారీ స్టార్టింగ్ నుంచి అంటే పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఎండింగ్ వరకు కూడా మనకి ఇదే డిజైన్. మెటీరియల్ కూడా చాలా బాగుంటుందండి. రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. బ్లౌజ్ ప్లెయిన్ ఇంకేదైనా కూడా మనం కొంచెం ప్యాటర్న్ కూడా చేయించుకోవచ్చు అండి. మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. దీంట్లో కలర్స్ ఉన్నాయండి? కలర్స్ ఉంటాయండి. దీంతో 4 కలర్స్ దాకా వస్తాయి అన్నమాట. ఓకే. దీంట్లో మనకి 4 కలర్స్ వరకు చాయిస్ ఉంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1350 పడుతుందండి. 1350 రూపీస్ కి కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉందండి. దీంట్లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. కోరాపట్టులోనే వెరైటీ అండి. కోరాపట్టులోనే లైట్ వెయిట్ అన్నమాట. ఓకే. లైట్ వెయిట్ సారీ బాగుంటుంది. సారీ మంచి డిజైనర్ సారీ అండి. చాలా లైట్ వెయిట్ ఉంది. మెటీరియల్ కూడా సాఫ్ట్ మెటీరియల్ ఇచ్చారు. పళ్ళు అంతా కూడా మనం కడ్డీ బోర్డర్ పళ్ళు తీసుకున్నాం. యాంటిక్ జరీతో కడ్డీ బోర్డర్ తీసుకుంటూనే దాని అంతా కూడా మనం పల్స్ డిజైన్స్ అనేది ఇచ్చామండి. మిడిల్ అంతా కూడా పల్స్ కుందన్స్ లాగా మనం స్టిచ్ చేసాం అనమాట. మొత్తం కూడా పళ్ళు అలా వస్తుంది. శారీ అంతా కూడా చాలా బాగుంటుందండి. చాలా హైలైట్ గా ఉంటుంది శారీ. బోర్డర్స్ వచ్చే కాడికి మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. దానిపైన అంతా కూడా చిన్న సేమ్ రాయల్ బ్లూ కాంబినేషన్ తీసుకున్నాం. మిడిల్ అంతా కూడా మనం ఏంటంటే ప్లెయిన్ ఇవ్వకుండా మొత్తం కూడా మనం ఆఫ్ వైట్ కలర్ హాఫ్ మోతీస్ అనేది మనం ఇచ్చామన్నమాట. శారీ అంతా కూడా షోల్డర్ డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ వల్ల దానిపైన మోతీ వర్క్ వచ్చేసరికి చక్కగా మంచిగా ఆపోజిట్ కలర్ కాంబినేషన్ తో చిన్న డాట్స్ టైప్ లో మనకి డిజైన్ కనిపిస్తుంది. ప్లెయిన్ అనేది ఎక్కడ కూడా మనకి తెలియడం లేదు. ఈ శారీ వచ్చే కాడికి చాలా బాగుంటుందండి. మెయిన్ కింద వైపు బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ చాలా పెద్దగా కడ్డీ బోర్డర్ అనేది తీసుకున్నాము. కడ్డీ బోర్డర్ తీసుకుంటేనే దానిపైన అంతా కూడా మనం ఒక డిజైన్ అనేది చాలా వెరైటీగా ఇచ్చాము అనమాట. లీఫ్ ఫ్లవర్స్ అనేది అది మొత్తం కూడా ఒక క్రీపర్ పార్ట్ వచ్చే కాడికి పింక్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ తో లీఫ్ క్రీపర్ పార్ట్ అనేది ఇచ్చాము. ఫ్లవర్ వచ్చే కాడికి అంతా కూడా మనం ఒక 3-4 కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఒకటి వచ్చి మస్టర్డ్ ఎల్లో, ఒకటి వచ్చి పింక్ కలర్, దానికంతా కూడా అవుట్ లైన్ అంతా కూడా లెమన్ ఎల్లో వచ్చే విధంగా తీసుకున్నాం. దానిపైన అంతా కూడా ఫ్లవర్ వైజ్ అంతా కూడా ఒక సీ బ్లూ కాంబినేషన్స్ తో మనం ఇచ్చామన్నమాట. ఇదే ఫ్లవర్ వచ్చే కాడికి ఇంకొకటి వచ్చే కాడికి శ్రీ బ్లూ హైలైట్ అయ్యే విధంగా మనం ఇచ్చాం. మిడిల్ అంతా కూడా మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్. 2 ఫ్లవర్స్ ని మనకి ఒక బంచ్ లాగా క్రియేట్ చేశారు. కుచ్చులకు అంతా కూడా ఇలా ఉంటుంది. ఓకే. అంటే ఆల్మోస్ట్ దగ్గరగానే ఉంటుంది అన్నమాట. దీంట్లో కలర్స్ ఉంటాయండి మనకి? కలర్స్ ఉన్నాయండి. వీటిలో కూడా 4-5 కలర్స్ అనేది వచ్చాయి. ఓకే. ఈ సారీస్ లో కూడా మనకి 4-5 కలర్స్ చాయిస్ ఉంది. ఈ సారీకి బ్లౌజ్ ఎలా ఇచ్చారో చూద్దాం. బ్లౌజ్ ప్లెయిన్ అండి. ప్లెయిన్ బ్లౌజ్ అంటే రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చేసారు. రన్నింగ్ బ్లౌజ్. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1575 రూపీస్ పడుతుందండి. 1575 రూపీస్ కి కలర్ఫుల్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇది కోటా పట్టు అండి. ఇది చాలా బాగుంటుంది. చెర్రీ రెడ్ కలర్ కాంబినేషన్. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. కోటా పట్టులో వెరైటీ. పళ్ళు అంతా కూడా మనం ఒక జూట్ పళ్ళు ఇచ్చామండి. కోటా పట్టులో జూట్ పళ్ళులో కూడా మనం బాగా చూసినట్లయితే ఒక టిష్యూ లాగా మనము జూట్ పళ్ళు తీసుకున్నాం. తర్వాత వచ్చే కాడికి అడ్జస్ట్ అంతా కూడా మనం ఒక టెంపుల్ డిజైన్స్ లాగా 2 వైపులు కూడా మనం టెంపుల్ డిజైన్స్ అనేది తీసుకున్నాం. మొత్తం శారీ అంతా చాలా బాగుంటుందండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సారీ చాలా డిఫరెంట్ గా కూడా ఉంది. ఎప్పుడు మనం రెగ్యులర్ గా ఫ్లవర్స్, యానిమల్స్ ఈ టైప్ ఆఫ్ డిజైన్ చూస్తూ ఉంటాం, ఫిగర్స్ టైప్ ఆఫ్ డిజైన్. ఈ సారీ అంతా కూడా అలా కాకుండా మనకి ఓన్లీ పోల్కా డాట్స్ లోనే కొంచెం బిగ్ సైజ్ లో డిజైన్ చేశారు. పైన షోల్డర్ బోర్డర్ వచ్చేకాడికి సేమ్ మనకి అదే కలర్ కాంబినేషన్స్ తోనే టెంపుల్ బోర్డర్ అనేది తీసుకున్నాము. ఇది మనకి టమాటో రెడ్ కలర్ ఈ టమాటో రెడ్ కలర్ కాంబినేషన్ ఏంటంటే ఒకటి వచ్చి మనం జూట్ అండ్ జరీతో మనం బాల్స్ తీసుకున్నాం, క్రాస్ లైన్. ఇంకొక లైన్ తీసుకున్న కాడికి సేమ్ టమాటో రెడ్ కలర్ తోనే బాల్స్ లైన్స్ అనేది తీసుకున్నాం. ఇది మొత్తం కూడా శారీ అంతా కూడా ఇంతే దగ్గరికి ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది అనమాట. శారీ ఆల్ ఓవర్ మొత్తం కూడా
ఫుల్ సారీ ఫుల్ శారీ ఆల్ ఓవర్ మొత్తం డాట్స్ తో, మొత్తం డాట్స్. కింద వైపు బోర్డర్ ఇంకా చాలా బాగుంటుంది. టొమాటో రెడ్ కలర్ కాంబినేషన్ తో టెంపుల్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకి డైమండ్ టైప్ ఆఫ్ లుక్ వచ్చే విధంగా కోరా కలర్ కాంబినేషన్ కూడా తీసుకున్నారు జూట్ మిక్స్ తో. బ్లౌజ్ ఎలా ఇచ్చారండి? బ్లౌజ్ ప్లెయిన్ తీసుకున్నాము, ప్లెయిన్ ఇచ్చారు. ఓకే, అంటే బ్లౌజ్ ప్యాటర్న్ అది చేసుకోవచ్చు. బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్ కి మాత్రం మనం వన్ సైడ్ జూట్ బోర్డర్ అనేది తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత? సారీ కాస్ట్ వచ్చి మనకి 1875 రూపీస్ పడుతుంది. 1875 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉన్నాయి. కలర్స్ చాలా బాగా వచ్చాయండి, కనీసం ఒక 8 కలర్స్ దాకా ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నమాట. కలర్ చాయిస్ కూడా ఉంది. వచ్చి మనకి కోటా పట్టులోనే వెరైటీ అండి, కోటా పట్టు బాగుంటుందండి. మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్. పళ్ళు అనేది ఒక చిన్న కడ్డీలాగా పళ్ళు తీసుకున్నాము. కడ్డీలాగా పళ్ళు తీసుకుని మిడిల్ అంతా కూడా చాలా బాగా ఇచ్చామండి. సారీ ఆల్ ఓవర్ కూడా చాలా డిజైనర్ గా ఉంటుంది. క్రీపర్ వచ్చింది. అవునండి, మొత్తం కూడా మంచి మల్టీ కలర్ కాంబినేషన్ ఉంటుంది అన్నమాట. పైన బోర్డర్, పైన వచ్చేకాడికి మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. జరీ గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ తీసుకుంటూ మిడిల్ అంతా కూడా చిన్న చిన్న బర్డ్స్ మోడల్ అనేది ఇచ్చామండి. అది కూడా ఏంటంటే 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఒకటి వచ్చి మంచి గ్రీన్ లీఫ్ గ్రీన్ కలర్, దాని సైడ్ వచ్చేకాడికి పింక్ కలర్, బర్డ్స్ అంతా కూడా మనం గోల్డ్ కలర్ తో జరీ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. ఇక్కడ పింక్ వచ్చింది, ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది. అట్లా మనకి కలర్ అనేది చేంజ్ చేస్తూ చిన్న చిన్న బుటీస్ ని మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా షోల్డర్ పార్ట్ లో కవర్ చేశారు. ఈ సారీకి మెయిన్ వచ్చేసి ఈ కింద అటువంటి బోర్డర్ అండి, ఎందుకంటే చాలా కలర్ఫుల్ గా ఇచ్చారు. మంచి కడ్డీ బోర్డర్, చాలా పెద్ద సైజులో కింద వైపు కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. కడ్డీ బోర్డర్ నుంచి మొత్తం కూడా మనం ఒక ట్రీ డిజైన్స్ లాగా తీసుకున్నామండి. ఆ ట్రీ అంతా కూడా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా మనం జరీ లాగా తీసుకుని మొత్తం సైడ్ వచ్చే కాడికి అంతా కూడా ఒక లీఫ్ రెడ్ కలర్ తో ఇచ్చాం. దాని అవుట్లైన్, దాని మిడిల్ అంతా కూడా మనం జరీతో వింగ్స్ లాగా మనం తీసుకున్నాం అనమాట. ఇంకో ఫ్లవర్, ఇంకొక లీఫ్ వచ్చే కాడికి అంతా కూడా గ్రీన్ కలర్ తీసుకున్నాం. దానికి అవుట్లైన్ మిడిల్ అంతా కూడా జరీ. కొన్నేమో ఫుల్ ఫ్లవర్స్ ఇచ్చారండి, కొన్ని చోట్ల ఏమో హాఫ్ ఫ్లవర్ తీసుకున్నారు, కొన్ని చోట్ల మనకి బర్డ్స్ మోడల్ లో ఇచ్చారు. ఇదంతా కూడా కంటిన్యూగా మనకి పింక్ కలర్ ఉంటుంది. శారీ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే ఉంటుంది అన్నమాట. చాలా బాగుందండి. ఈ సారీకి బ్లౌజ్ ఏ కలర్ ఇచ్చారో చూద్దాం. ఓకే, ఓన్లీ బ్లాక్ కలర్, టోటల్ గా ప్లెయిన్ ఇచ్చేసారు. 2 సైడ్స్ బోర్డర్ మాత్రం సేమ్ సారీలో ఎలా అయితే మనకి సైజెస్ లో వేరియేషన్ చూపించారో సేమ్ అదే టైప్ లో మనకి ఇక్కడ బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 1125 రూపీస్ పడుతుందండి. ఇది వచ్చి మనకి మణిపూర్ కోటా అండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మణిపూర్ కోటా ఫ్యాబ్రిక్. మణిపూర్ కోటా ఫ్యాబ్రిక్ మనం పళ్ళు అనేది చాలా డిఫరెంట్ గా పళ్ళు అనేది తీసుకున్నాం అనమాట. 0 సైజ్ నెట్టెడ్ తీసుకుని, నెట్టెడ్ అంతా కూడా మనం ఒక గ్రీన్ కలర్ ఆఫ్ వైట్ కలర్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర ఇచ్చాము. అదే బోర్డర్ మనకి కింద వైపు కూడా వస్తుంది అనమాట. ఇది వచ్చేకాడికి మనకి మిడిల్ అంతా కూడా చాలా బాగుంటుంది శారీ. పైన బోర్డర్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్ బాటిల్ గ్రీన్ రా సిల్క్ ప్యాచ్ బోర్డర్ ఒకటి ఇచ్చాం. దాని తర్వాత వచ్చేకాడికి ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా ఒక చిన్న ఫ్లవర్స్ తో మనము బోర్డర్స్ అనేది ప్యాచ్ బోర్డర్స్ అనేది ఇచ్చామండి. మిడిల్ వైపు అంతా చాలా బాగుంటుందండి. మంచి రాణి పింక్ కలర్ కాంబినేషన్స్ కి ఒక ఫ్లవర్ బంచ్ వచ్చేకాడికి అంతా కూడా ఒక వీట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఇంకో బంచ్ అంతా కూడా మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్స్ తో మనం ఇక్కడ మనకి బోర్డర్ లో ఏ 2 కలర్స్ అయితే యూజ్ చేశారు, గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్, అదే కలర్ కాంబినేషన్ తో మనకి బంచెస్ మోడల్ లో డిజైన్ చేశారు. ఇది కూడా మనకి ఎప్పుడు ఇచ్చే డిజైన్ టైప్ లో కాకుండా కొంచెం అంటే లైట్ ఫిల్లింగ్ తో ఇచ్చారన్నమాట. చిన్న చిన్న డాట్స్ అండ్ లైట్ ఫిల్లింగ్ తో డిజైన్ చేశారు. చాలా దగ్గర వర్క్ అంతా కూడా దగ్గరకే ఉంటుంది. కింద వైపు బోర్డర్ ఇంకా బాగుంటుందండి. మనకి సేమ్ కలర్ పళ్ళు కాంబినేషన్, పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర ఇచ్చిన బార్డర్ సేమ్ కూడా మనం కింద వైపు వచ్చే బార్డర్ కూడా సేమ్ తీసుకున్నాం. సేమ్ బాటిల్ గ్రీన్ రా సిల్క్ ప్యాచ్ బార్డర్ ఇచ్చాం. 0 సైజ్ నెట్టర్ తో మొత్తం కూడా మనం బాటిల్ గ్రీన్ అండ్ వీట్ కలర్ కాంబినేషన్స్ తో మనం థ్రెడ్ వర్క్ అనేది. ఈ డిజైనర్ బార్డర్ అనేది ఎల్ షేప్ లో ఉంటుందండి. హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అండ్ కింద బార్డర్ లో మాత్రమే ఇచ్చారు. పైన మాత్రం మనకి చిన్న బార్డర్ ఉంటుంది, ప్యాచ్ వర్క్ బార్డర్. ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి డిజైన్ తో చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు. దీనికి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్, బోర్డర్స్ లో మనకి బాటిల్ గ్రీన్ ఉంది, అలాగే కింద లీఫ్ వర్క్ లో క్రీమ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇచ్చారు కదండి. ఆ గ్రీన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. మంచి రాణి పింక్ కి మంచి బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అన్నమాట. చాలా బాగుంటుంది, మంచి ట్రెడిషనల్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ అండి? సారీ కాస్ట్ వచ్చి మనకి 2100 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2100 రూపీస్ కి అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి, కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. మనకి జార్జెట్ అండి, ఫాలింగ్ మెటీరియల్ డిజైనర్ సారీస్ అన్నమాట. అది కూడా జార్జెట్ కూడా ఏంటంటే మనం మంచి షేడెడ్ లాగా తీసుకున్నామండి. మొత్తం పళ్ళు అంతా కూడా మనకి కింద వైపు ఒక వైపు పింక్ కలర్ ఉంటుంది, ఇంకొక వైపు వచ్చేకొక రెడ్డిష్ ఆరెంజ్ కలర్ తో మనకి షేడెడ్ అనేది ఉంటుంది అన్నమాట. పళ్ళు అనేది 1 మీటర్ కూడా మనకి కింద ప్రింట్ కాకుండా ప్లెయిన్ ఇచ్చాము. దాంతో కూడా అంతా కూడా మనము ఒక స్టోన్ వర్క్ అనేది ఇచ్చాము. పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర అంతా కూడా మనం థ్రెడ్ వర్క్ ప్యాచ్ బోర్డర్స్ అనేది ఇచ్చామండి. మంచి పింక్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం జరీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాము. జరీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం పింక్ అండ్ ఆరెంజ్ కలర్ తో మనం థ్రెడ్ వర్క్ ఇచ్చామన్నమాట. మిడిల్ అంతా కూడా మనం పెద్ద కుందన్స్ వర్క్ అనేది ఇచ్చాము. కాటన్ థ్రెడ్ యూస్ చేశారు. అవునండి.
శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇదన్నమాట మనకి షోల్డర్ పార్ట్ వచ్చేదండి. మనం ఇందాక చూసింది పళ్ళు, పైన షోల్డర్ దగ్గర అంతా కూడా మనం మస్టర్డ్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ మనము మిక్స్ వచ్చే షేడెడ్ తీసుకున్నాం. పైన అంతా కూడా పళ్ళు హ్యాంగ్ ఏదైతే ఉందో మనం అదే థ్రెడ్ వర్క్ బార్డర్ అనేది ఇక్కడ తీసుకున్నాం. అంటే ఈ బార్డర్ అనేది మనకి 2 sides మాత్రమే ఉంటుంది, హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అండ్ మనకి పైన బోర్డర్ లో ఇచ్చారు. అవునండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ షోల్డర్ దగ్గరే మళ్ళీ మనం ఆఫ్ వైట్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని షేడెడ్ లో మొత్తం కూడా మనం గ్రీన్ కలర్ ప్రింటింగ్ అనేది ఇచ్చామండి. ఓన్లీ 1 మీటర్ షోల్డర్ దగ్గర వరకే. మళ్ళీ కూడా మనం ఒక ప్యాచ్ బంచెస్ అనేది తీసుకున్నాం అనమాట. ఇక్కడ బోర్డర్ డిఫరెంట్ ఉంది కదండి. బోర్డర్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి జూట్ బోర్డర్ అనేది ఉంటుంది, ప్లెయిన్ రా సిల్క్ పైపింగ్ తో ఇస్తామన్నమాట. ఈ సారీనే డిఫరెంట్ గా ఉంది, సారీ అంతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. తర్వాత వచ్చే కాడికి అంతా కూడా మనకి పింక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. మళ్ళీ కుచ్చుల దగ్గర అంతా కూడా మనకి సేమ్ అండి. ఓకే, చాలా వేరియేషన్స్ ఉందండి ఈ సారీలో. మనకి కట్టుకున్నప్పుడే అది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. చాలా బాగుంది. షోల్డర్ పార్ట్ లో మనకి ప్రింట్ వస్తుంది, తర్వాత మళ్ళీ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నారు, మళ్ళీ కుచ్చుల పార్ట్ లో 1.5 మీటర్ మళ్ళీ సేమ్ ఇచ్చారు. కుచ్చుల పార్ట్ లో వచ్చేదంతా కూడా మనకి మస్టర్డ్ కలర్ ఉంటుంది ఎక్కువగా. మస్టర్డ్ కలర్ పైన, కింద వైపు అంతా కూడా మనకి ఆఫ్ వైట్ కాంబినేషన్ మీద ప్రింట్ ఉంటుంది. ఓకే, బ్లౌజ్ వచ్చే కాడికి మళ్ళీ ప్లెయిన్ వచ్చింది. ప్లెయిన్ తర్వాత బ్లౌజ్ మనం మంచి రెడ్ కలర్ బ్లౌజ్ తీసుకున్నాం. ఇది బాడీ పార్ట్ హ్యాండ్స్ కి వచ్చి నెట్టెడ్ ప్యూర్ నెట్టెడ్ తీసుకుని హ్యాండ్స్ అంతా కూడా బుట్టి అనేది ఇచ్చాము. ఇది మొత్తం నెట్టెడ్ ఫ్యాబ్రిక్ పింక్ కలర్ ఇచ్చారు. 2 sides కూడా మనకి ప్యాచ్ వర్క్స్ సారీలో మనకి కుచ్చుల పార్ట్ లో అలాగే షోల్డర్ పార్ట్ లో ఏవైతే ప్యాచ్ వర్క్స్ ఇచ్చారో సేమ్ ప్యాచ్ వర్క్స్ 2 sides ఇచ్చారు హ్యాండ్స్ పార్ట్ లో. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 2100 పడుతుందండి. ఓన్లీ 2100 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. షేడెడ్ క్రేప్ అనేది, క్రేప్ ఫాలింగ్ క్రేప్ అంటాము, ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అన్నమాట. బోర్డర్స్ అంతా కూడా మనం ఒక జరీ బోర్డర్స్ లాగా లైన్స్ లాగా స్టైలిష్ గా తీసుకున్నాం. దాంతోనే మళ్ళీ కూడా మనం ఒక ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఒక టర్నింగ్ బోర్డర్ అనేది థ్రెడ్ వర్క్ ఓన్లీ అవుట్ లైన్స్ తో షిమ్మర్ బ్యాక్గ్రౌండ్ పైన ఈ బోర్డర్ అనేది పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుంది. 3 sides కూడా. ఇక్కడ వచ్చే కాడికి మంచి గ్రీన్ కలర్ మనం షేడెడ్ 3 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. డార్క్ కలర్ గ్రీన్, ఇంకొకటి వచ్చే లైట్ కలర్ గ్రీన్, ఇంకొకటి వచ్చే కాడికి గ్రే అండ్ డార్క్ గ్రే. వీటిలో కూడా ఏంటంటే మనం ఒక డైమండ్ షేప్ వచ్చే విధంగా మనం సెల్ఫ్ డిజైన్స్ అనేది ఇచ్చాము. డైమండ్ ఇస్తూనే మన కుందన్ వర్క్ అనేది కూడా మనం. ఇది షోల్డర్ పార్ట్, ఇది మనకి లంగావని స్టైల్ మొత్తం అది 2.5 మీటర్ అలా వస్తుంది. కుచ్చులోకి వచ్చే కాడికి అంతా కూడా మనం వర్క్ ఇచ్చామండి, మంచి థ్రెడ్ వర్క్ అనేది. ఇక్కడ ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంది, ఇక్కడ ఫ్యాబ్రిక్ చేంజ్ జార్జెట్ తీసుకున్నాం. పైన వచ్చే అంతా కూడా ప్యూర్ జార్జెట్ ఉంటుంది గ్రీన్ కలర్. కింద వైపు అంతా కూడా మనం ఒక గ్రే కలర్ తీసుకున్నామండి, లైట్ అండ్ డార్క్ గ్రే కలర్ జార్జెట్ తో. పైన ఏదైతే బోర్డర్ ఉందో షోల్డర్ వైపు అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే వన్ సైడ్ వచ్చే కాడికి మంచి గ్రీన్ కలర్, పైన ఏదైతే గ్రీన్ ఉందో అదే గ్రీన్ కలర్ తో మనం ఒక హిల్స్ డిజైన్స్ లాగా ఒక టర్నింగ్ థ్రెడ్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. ఇంకోటి వచ్చే కాడికి ఒక ట్రీ డిజైన్స్ అనేది ఒక క్రాస్ డిజైన్స్ లాగా మనం ట్రీ అనేది తీసుకున్నాము. దాంతో కూడా మనం ఏంటంటే ఒక చాక్లెట్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ జరీతో మనము ట్రీ అనేది హైలైట్ చేసాం. చాలా కలర్ఫుల్ గా ఉంది. అవునండి. చేస్తూనే మళ్ళీ ఏంటంటే దాని మిడిల్ అంతా కూడా మనం మిర్రర్ వర్క్ అనేది కూడా ఇచ్చాము. మిర్రర్ అండ్ కుందన్స్ కూడా యాడ్ చేశారు. ఈ బంచెస్ అనేవి చాలా దగ్గరగా మొత్తం కుచ్చులంతా కూడా వస్తాయండి. ఓకే, బాగుంది. దీనికి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ చాలా బాగుంటుందండి. బ్లౌజ్ వచ్చేసి డిజైనర్ బ్లౌజ్. ఓకే, బ్లౌజ్ వచ్చేసి 1 side మనకి నెక్ పార్ట్ డిజైన్ చేశారు. ఇక్కడ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్ తో మనకి హ్యాండ్స్ అనేది డిజైన్ చేశారు అన్నమాట. అంటే ఫ్లవర్ కలర్ వచ్చిందండి మనకి అది. ఓకే, ఈ సారీ కాస్ట్ అండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 2000 రూపీస్ పడుతుంది. ఓన్లీ 2000 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. మనకి 2 ఫ్యాబ్రిక్స్ యాడ్ చేశారు అనమాట, క్రేప్ ఒకటి, తర్వాత ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ యాడ్ చేశారు. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి జార్జెట్ అండి, జార్జెట్ మొత్తం కూడా మనం మంచి లైట్ గ్రే కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా మనం ఫ్లోరల్ డిజైన్స్ అనేది ఇచ్చాము. మిడిల్ పార్ట్ అంతా కూడా అది కూడా ఏంటంటే ఈ లైట్ గ్రే కలర్ కాంబినేషన్ మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ ఫ్లవర్స్ అనేది ఇచ్చామండి షేడెడ్ లో. దానివల్ల ఏంటంటే చాలా హైలైట్ గా చాలా బ్రైట్ గా కూడా కనిపిస్తుంది అనమాట. దాని తర్వాత అంతా కూడా మన లీవ్స్ అంతా కూడా మంచి డార్క్ గ్రే కలర్ కాంబినేషన్స్ తోనే మనము లీవ్స్ డిజైన్స్ అనేది ఇచ్చాం. ఫ్లవర్స్ లో కూడా ఏంటంటే మనం ఒక 3 కుందన్స్ ని ఒక చిన్న వెరైటీ డిజైన్స్ ఫ్లవర్ లో కూడా యాడ్ చేస్తూ కుందన్ వర్క్ అనేది ఇచ్చాము. బోర్డర్స్ వచ్చే కాడికి పైన వచ్చే కాడికి మంచి బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా ఒక యారో మార్క్ వచ్చే విధంగా కూడా మనం స్టోన్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. అంటే ఒక డిఫరెంట్ షేప్ లో. దాని తర్వాత వచ్చే కాడికి ప్యాచ్ వర్క్ అంతా కూడా ఒక లైన్స్ తీసుకున్నాం. రాయల్ బ్లూ కాంబినేషన్ తో రా సిల్క్ బోర్డర్ ఇచ్చాం. ఈ బోర్డర్ పళ్ళు దగ్గర కూడా మనం హ్యాంగ్ అయ్యే 3 sides వస్తుంది. కింద బోర్డర్ లో కూడా మనకి ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఇది మనకి లంగావని స్టైల్ లో ఉంటుంది. ఇది వచ్చి మనకి 2.5 మీటర్ ఇది ఫ్లోరల్ డిజైన్స్ అనేది ఉంటుంది. కుచ్చులోకి వచ్చే కాడికి అంతా కూడా మనం ప్యూర్ క్రేప్ అనేది తీసుకున్నాం. ఫ్యాబ్రిక్ చేంజ్ ఉంటుంది, ప్యూర్ క్రేప్ ఉంటుంది.
మంచి పింక్ కలర్ అన్నమాట. మంచి పింక్ కలర్ పైన అంతా కూడా మనము డిజైన్స్ అనేది చాలా బాగా తీసుకున్నామండి. బోర్డర్ సేమ్ బోర్డర్ ఏదైతే షోల్డర్ వైపు ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే మళ్ళీ కూడా మనం ఒక 0 సైజ్ నెట్టెడ్ తీసుకుని ఒక ప్యాచ్ వర్క్ లాగా మళ్ళీ కూడా మనం ఒక చిన్న ఫ్లవర్ వర్క్ అనేది ఇచ్చామన్నమాట. ఆ రిబన్ వర్క్ స్టైల్లో వర్క్ అనేది తీసుకున్నాము. దాంతో కూడా మనం కుందన్స్ అనేది ఇచ్చామండి. ఈ బోర్డర్ మొత్తం కుచ్చులాగా అంతా కూడా మనకి శారీ ఈ కలరే ఉంటుంది, సేమ్ బోర్డర్ వస్తుంది. శారీ మొత్తం కూడా మనకి చక్కగా ఫుల్ ఫ్లోయింగ్ ఉందండి. మొత్తం కూడా మనకి క్రేప్ అండ్ మనకి జార్జెట్ ఫాలింగ్ ఫ్యాబ్రిక్. బ్లౌజ్ వచ్చి మనకి జూట్ బ్లౌజ్ ఉంటుంది, బాగుంటుందండి. మొత్తం గోల్డ్ కలర్ అండ్ సేమ్ బోర్డర్, బోర్డర్స్ కూడా ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 3600 పడుతుందండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3600 రూపీస్కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చి మనకి మంచి సౌత్ కాటన్ అండి, ప్యూర్ కాటన్. ప్యూర్ కాటన్ లోనే మనం ఏంటంటే సమ్మర్ కాబట్టి కాటన్ మీద అంతా కూడా మనం డిఫరెంట్ వర్క్ అనేది చేయించాము. ఓకే, ఫ్యాన్సీ టైప్ ఆఫ్ లుక్. అవునండి. బోర్డర్స్ వచ్చేకాడికి మంచి శారీ కనకాంబరం కలర్ కి ఆఫ్ వైట్ కలర్ బోర్డర్స్ అనేది ఇచ్చామండి. బోర్డర్స్ లో కూడా ఏంటంటే మళ్ళీ మనం వెరైటీ బోర్డర్స్ అనేది తీసుకున్నాం అనమాట. ఒకటి వచ్చి రెడ్ కలర్ లోటస్ ఇచ్చాం, ఇంకోటి వచ్చేకాడికి బ్లాక్ కలర్ లోటస్ తో మనం బోర్డర్ మొత్తం కూడా ఇలాగే ఇచ్చాము. ఉంటుంది. కింద వైపు వచ్చేకాడికి ఒక బ్యాక్గ్రౌండ్ ఆఫ్ వైట్ మీద ఒక జరీతో మనం ఒక చిన్న డిజైన్స్ అనేది తీసుకున్నాం, ఒక బర్డ్స్ డిజైన్స్ అనేది. ఈ బోర్డర్ అనేది పళ్ళు దగ్గర కూడా హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా సేమ్ ఉంటుంది. శారీ అనేది చాలా బాగుంటుందండి. మంచి కనకాంబరం కలర్ కి మనం మ్యాటి వర్క్ అనేది ఇచ్చామన్నమాట. ఓకే, మిడిల్ పార్ట్ అంతా కూడా మనం మ్యాటి వర్క్ అనేది తీసుకున్నాం. మొత్తం కూడా 2 కలర్ కాంబినేషన్ ఉంటుందండి. ఒకటి వచ్చి మనకి ఆఫ్ వైట్ పైన మంచి సీ బ్లూ కాంబినేషన్స్ తో మనము ఒక చిన్న వెరైటీ డిజైన్ అనేది ఇచ్చాం. ఇంకోటి వచ్చి అక్కడ ఆఫ్ వైట్ కి గ్రే కలర్ కాంబినేషన్స్ తో బుటీ అనేది ఇచ్చాం. ఇది షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. ఆల్ ఓవర్ కూడా శారీ అంతా బర్డ్స్ మోడల్ లో. కింద వైపు అంతా కూడా చాలా హెవీ ఇచ్చామండి. ఓకే, పైన ఏదైతే ఆఫ్ వైట్ బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే మళ్ళీ ఇక్కడ వచ్చేకాడికి ఒక కలర్స్ మాత్రం సేమ్ కలర్స్ ఇస్తూ చాలా బంచెస్ అనేది కొంచెం పెద్ద బంచెస్ అనేది ఇచ్చాం. ఓకే, ఆఫ్ వైట్ అండ్ సీ బ్లూ అండ్ గ్రే కలర్ తో మనం శారీ అంతా కూడా మ్యాటి వర్క్ అనేది కంటిన్యూ చేస్తూ వచ్చాము. శారీ మొత్తం వస్తుందండి, శారీ ఆల్ ఓవర్ ఉంటుంది, ప్యూర్ కాటన్ కూడా. కానీ చాలా బాగుందండి. మ్యాటి స్టిచ్ ఇచ్చారు. అది మనకి ఏంటంటే లైట్ కలర్స్ కాంబినేషన్స్ తోనే తీసుకున్నారు అనమాట. టోటల్ గా డిజైన్ అంతా కూడా. ఈ శారీకి బ్లౌజ్ చూసినట్లయితే మనం బోర్డర్స్ లో ఏ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేసామో, ఏ కలర్స్ అయితే యూస్ చేసామో సేమ్ అవే కలర్స్ కాంబినేషన్, సేమ్ ఫ్యాబ్రిక్ మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. ప్లస్ హ్యాండ్స్ కి కూడా సేమ్ ఉంటుందండి. ఓకే, అంటే డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ వచ్చి మనకి 1875 పడుతుంది. ఓన్లీ 1875 రూపీస్ కి ఈ సారీ అవైలబుల్ ఉంది. విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ చాలా ఉన్నాయండి. మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ శారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్టుడ తరమా. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.